హాయ్ అండి. ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానే చూసారు కదా. ఇదేంటో తెలుసా, నా శారీకి ఉన్న అంచు, అంటే లేస్ కూడా కాదు, శారీలో అంచు వస్తుంది కదా. శారీ అయితే పాడైపోయింది కానీ అంచు మాత్రం పాడవలేదు. ఈ అంచుతో ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది. వెంటనే నా బుర్రకు పదును పెట్టేశాను. సరే, ఈ అంచుని ఫస్ట్ ముందు కట్ చేసి రెడీగా పెట్టుకుందాం అని చెప్పేసి అంచు వరకు కట్ చేసేసానండి. అంచు అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. కట్ చేస్తే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొన్ని అంచులు ఏంటంటే శారీ పాడైన అంచులు పాడవు. అటువంటి శారీస్లో ఇది కూడా ఒక అంచు శారీ అనమాట. దాని అంచు అయితే నాకు బాగా నచ్చుతుంది. అందుకనే దాన్ని కట్ చేసి ఒక మంచి ఐడియా అయితే మీకు చేయబోతున్నానండి. అదేంటో చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మంచి కామెంట్స్ తెలియచేయండి. ఇక్కడ నేను ఈ అంచు అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను అలాగే ఒక బ్లౌజ్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఈ బ్లూ కలర్ మనకి నచ్చిన సెట్ అయ్యేటట్టుగా ఉండే ఏ కలర్ అయినా పర్లేదు. మళ్ళీ దీనికి లైనింగ్ కూడా వేయాలి. నేను ఇక్కడైతే లైనింగ్ చూపించట్లేదు, మెయిన్ కలర్ క్లాత్ అలాగే ఈ లేస్ జాయింట్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ మనం కట్ చేసుకున్న ఈ అంచుని మనం దేనికైతే జాయింట్ చేసుకోవాలో దానికి ఈ విధంగా పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టు జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సెట్ చేసుకోండి, తర్వాత జాయింట్ చేద్దాము. ఇక్కడైతే చూసారు కదా, నీట్గా సెట్ చేసేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్కని పక్కన పెట్టేస్తున్నాను. ఇది మళ్ళీ కావాలి ఎందుకంటే హ్యాండ్స్కి వేయాలి కదా, అందుకని దాన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత ఇక్కడ దీన్ని అటాచ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే ఉందండి. అది ఏంటంటే చివరి అంచు దగ్గర ఇలా ఫోల్డ్ చేసి జాయింట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్లేస్ కూడా కుట్టేటప్పుడు ఇలా ఎండింగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయండి. లేదా దీనిపైన ఏదైనా సన్నని లేస్ అయినా కూడా ఎండింగ్స్లో వేస్తే, ఇది నెట్టే కాబట్టి ఫినిషింగ్ బాగానే ఉంటుంది. ఇదిగోండి నేను ఇప్పుడు ఎలా అయితే కుడుతున్నానో సేమ్ అదే విధంగా కుట్టాలి. ఇదే విధంగా ఉన్న బ్లౌజ్ని బయట మనం వర్క్ చేయించుకున్నా, లేదా కొనుక్కున్నా, లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది, మీకు తెలిసిందే. ఇది మాత్రం అంతకన్నా మంచి లుక్తో ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా మీ దగ్గర ఉండే అంటే శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్కి లేస్లు ఉంటాయి కదా, అవి పాడవు. శారీస్ పాడైపోతాయి కానీ లేస్లు పాడవు. ఆ శారీకి లేస్ని కట్ చేసి లేదా అంచులు కట్ చేసి దానికి రిలేటెడ్గా ఉండే బ్లౌజ్ పీసులకి ఇలా జాయింట్ చేసుకొని కుట్టుకొని మీరు వేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు వేసుకున్న రోజు ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ అడగాల్సిందే ఎక్కడ డిజైన్ చేయించారు అని. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఎలా అయితే రెడీ చేసుకున్నామో హ్యాండ్స్కి కూడా మనకి ఎంతైతే ఈ లేస్ కావాలో, అంచు లేదా లేస్ ఏదైనా అనొచ్చు, మనం కావాలో చూసి కరెక్ట్గా అంతే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుల్లోకి పోయేది కూడా చూసుకొని, ఆ ఖర్చుల్లో పోయేదైతే వెళ్ళేదాకా నేనైతే అంచు ఉంచకుండా కేవలం హ్యాండ్ మీద కనపడేటట్టుగా ఉంచుకొని మిగతా పార్ట్ని కట్ చేసేసి ఇదిగోండి ఇట్లా పెట్టేసి పైనుంచి జాయింట్ చేసేసి కుట్టేస్తాను. అంతే, చాలండి. ఇలా పైన వరకు జాయింట్ చేస్తాను. ఈ హ్యాండ్ సూపర్ ఉంటుందన్నమాట. మనం ఏ శారీ మీదకైనా సెట్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనం గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాం కదా, దేనికైనా కూడా బాగుంటుంది. ప్లస్ వర్క్ చేసినట్టు ఉంటుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, పడేసే లేసు లేదా అంచు దేనితోనైనా ఒక అందమైన కలర్ఫుల్ డిజైనర్ బ్లౌజ్ని తయారు చేయటం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.